హాయ్ అండి, వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి కీమా బిర్యానీ. చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రుచికరమైన బిర్యానీ కీమా బిర్యానీ. మటన్ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కీమా బిర్యానీ. ఇక బిర్యానీని ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ కీమాని తీసుకొని దానిని కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. దానిలోకి 1/2 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నీరు ఇంకిపోయేదాకా ఇలా దగ్గరికి చేసుకోవాలి. ఇలా చేసుకున్న కీమా ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇక బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ముక్కలు చేసుకోవాలి. బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పు కీమా తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 1 కప్పు కీమా తీసుకోవాలి. ఇక పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని 6 స్పూన్స్ నెయ్యి వేసుకుని ముందుగా బిర్యానీ దినుసులు, జీడిపప్పు, బిర్యానీ ఆకులు వేసుకుని దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మాడిపోకుండా బాగా కలుపుకోండి. ఇక ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగాక టమాటాలు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత గరం మసాలా 2 స్పూన్లు వేసుకుని బాగా కలిపి 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దానిలోకి 2 కప్స్ కీమా వేసుకోండి. కీమాను బాగా కలుపుకోండి. ఆల్రెడీ కీమాలో కారం, ఉప్పు, పసుపు వేసాము కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకుని కీమాను కాసేపు వేగనివ్వండి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కీమాని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కీమా బిర్యానీగా, స్నాక్స్గా, కర్రీగా చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం రెడీగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఏ కప్తో రైస్ తీసుకున్నామో ఆ కప్తో 1.5 వాటర్ పోసుకుని బాగా కలుపుకొని సాల్ట్ చూసుకుని సరిపోకపోతే చూసుకుని వేసుకోండి. ఇది మామూలు బిర్యానీ లాగే చేసేసుకోవచ్చు, కానీ అంత శ్రమ ఉండదు. ఎందుకంటే మనం కీమాని రెడీ చేసి పెట్టుకున్నాం కనుక. ఇక బిర్యానీలోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉండనివ్వండి. మూత తీసి చూస్తే కీమా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎప్పుడు అన్ని బిర్యానీలు తిని బోర్ కొట్టినప్పుడు ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి ఒకసారి కీమా బిర్యానీని కూడా చేసి చూపెట్టండి. మనం ఎంత చేసినా వాళ్ళు మెచ్చుకుంటేనే కదా మన శ్రమకు తగ్గ హ్యాపీ అనిపిస్తుంది. ఓకే గైస్, ఒకసారి ఈ బిర్యానీ చేసేస్తారుగా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.